ముఖ్యమంత్రిగా అంటే మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి, అంటే ఏప్రిల్ 1 నుంచే మేము అధికారంకి వచ్చిన తర్వాత ఆ 3 నెలలకు కూడా ఏరియర్స్ 3,000 అంటే 1,000 రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. కనుక ఈ జూలై 1కి ఆ 4,000 అంటే 3,000 ప్లస్ ఇంకొక 4,000 కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 7,000. ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పేదల ఆస్తులు కబ్జా కాకుండా ఉండడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ముఖ్యంగా చాలా ఈ ల్యాండ్ ఎక్కువ మందికి ఆ ల్యాండ్ టైటిలింగ్ అనేసరికి చాలా భయాందోళనలు ఉన్నారు. దాన్ని రద్దుపరుస్తూ కూడా వారు మరి 4వ సంతకం పెట్టడం జరిగింది. తర్వాత 5వ సంతకం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ అని చెప్పేసి దాని మీద 5వ సంతకం కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆయన వీటితో పాటు మరి పోలవరం అంటేనే జీవనాడి, ఆ జీవనాడికి సంబంధించి వారు అధికారం చేపట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడ సందర్శించడం, గడిచిన ఈ 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఈ పోలవరాన్ని వీళ్ళు నీరు గార్చారు అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సుమారు 70,000 కోట్ల నష్టం వచ్చేటట్టుగా వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఆ పోలవరం మీద చేసినటువంటి విధ్వంసాన్ని కూడా ప్రజలందరికీ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఏదైనా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడు దానికి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ మొత్తం ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి, ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పోలవరం నడకపోవడానికి కూడా